హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉగాది షాపింగ్ ఏం చేస్తామో నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరామండి, స్టార్ట్ అయిపోయాం. సో చాలా అంటే అర్లీగా అనుకుంటాం కానీ అలాగే డిలే అయిపోతుంది అనమాట. ఈవినింగ్ అయిపోయింది. సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. అక్కడ నాకు నచ్చుతాయండి, ట్రెడిషనల్ వేర్ బాగుంటాయని అనిపిస్తుంది. సో ఇక్కడికైతే వచ్చేసాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అన్ని యూనిక్ కలెక్షన్స్ వచ్చినాయండి, ఫెస్టివల్ సీజన్ కదా. సో చాలా బాగున్నాయి. శారీస్ కానీ అన్ని రీజనబుల్ రేట్ అనిపించినాయి. అంత పెద్ద ఆఫర్ లేదు కానీ ఓకే, మనం తీసుకోవచ్చు. నేను ఎక్కువగా కొనుక్కోలేదండి, ఆల్రెడీ చాలా షాపింగ్ చేస్తాం మొన్న అంతకుముందు, అందుకనే ఎక్కువగా తీసుకోలేదు. సో 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఓకే, ఫెస్టివల్ రోజు బాగుంటాయని పిల్లలకైతే డ్రెస్సెస్ తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. నాకైతే ఎప్పుడు లేని యూనిక్ కలెక్షన్ అనిపించింది. సో అసలు ఎక్కడ ఖాళీ అయితే లేదు. మేము ఫెస్టివల్ అంటే షాపింగ్ మ్యాక్సిమం అందరూ షాపింగ్ చేస్తారు కదా. సో షాపింగ్ ఉంది. ఆఫర్స్ ఉన్నాయంటే ఇంకా మామూలుగా ఆడవాళ్ళు ఆగుతామండి, ఇక్కడ ఆగం కదా. సో అలాగే షాపింగ్కి చాలామంది వచ్చేసారు. మా పిల్లలకి ఇంకా అసలు షాపింగ్కి వెళ్ళే వరకు అయితే బయటికి వెళ్దాం అంటారు కానీ షాపింగ్లో ఒక్క నిమిషం ఆగలేరు. సో ఆ షాపింగ్ అయితే చేసేస్తామండి. ఏం కొనుక్కున్నామా అనేవి మాత్రం నేను లాస్ట్లో చూపిస్తాను. ఆ తర్వాత షాపింగ్ అయిపోయాక మాల్కి అయితే వెళ్ళాము. సరదాగా స్పెండ్ చేద్దామని, పిల్లలు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా, షాపింగ్లో కొంచెం అలసిపోయినట్టున్నారు. సో మాల్కి అయితే తీసుకొచ్చామండి, సరదాగా కాసేపు స్పెండ్ చేద్దామని. మాల్ అంతా చాలా ప్లెజెంట్గా హాయిగా ఉంది. అంటే ఫెస్టివల్స్ సీజన్ కదా, కొంచెం తక్కువే అన్నారు. సో మా వాళ్ళైతే డిన్నర్ అయితే చేసేస్తున్నారు. డిన్నర్ చేసేసి ఆ తర్వాత వెళ్ళిపోతామండి. ఇంకా ఒకటేసారి మాల్లో కొంచెం లేట్ అయిపోయింది, 9 అయిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళి ఏం వండుకోంలే అని బయట డిన్నర్ చేసేస్తాను. నిద్ర వచ్చేసి హోమ్ డెకర్కి రిలేటెడ్ ఏమైనా చూద్దామన్న ఐటమ్స్ వెళ్ళాం. చాలా బాగున్నాయి, గణేష్ ఇవి చూసాను, తీసుకున్నామండి. అంటే మామూలుగా మనం ఒకటి తీసుకుందామని వెళ్తాం కానీ 2-3 పర్చేస్ చేసేస్తాం కదా. సో ఇక్కడ చిన్నగా కృష్ణుడు కూడా ఉన్నాడు. మా పాప అయితే ఉయ్యాలు ఊపుతుంది. చాలా బాగున్నాయి అసలు ఐటమ్స్ అన్నీ. చూస్తున్నారుగా, అన్నీ చూస్తున్నాము. ఐటమ్స్ ఏమైనా మనకి యూస్ అవుతాయా అని. లుక్ అయితే వేసాము. తర్వాత సోఫా పైన మా బాబు రిలాక్స్ అవుతున్నాడు. అదే దాంట్లో కూర్చుంటానని మా పాప, బట్ వాడు ఇవ్వట్లేదు. ఆ తర్వాత మిర్రర్తో ఆడుతున్నారు, చూసారా. ఆ మిర్రర్ ఎక్కడ ఇరగొట్టేస్తానా అని భయం వేస్తుంది. అదే చెప్పాను నేను, నాన్న మీరు ఇరగొట్టారంటే మాత్రం దానికి కూడా మనం డబ్బులు కట్టాలి అని. మా వాడు అసలు ఎక్కడా కూడా అల్లరి ఆపడండి. సో అలాగా ఫుల్ ఇంకా వాళ్ళు అలసిపోయారు అనమాట. డిన్నర్ కూడా చేస్తారు కదా, ఇంకా నిద్రలు వస్తున్నాయి మెల్లిగా. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి, ఇంకా నేను ఏమైతే పర్చేస్ చేశానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది మా పాప డ్రెస్ అండి, గాగ్రా. చాలా బాగుంది అసలు. నాకైతే కలర్ కానీ దానిపైన ఉన్న వర్క్ కానీ చాలా వచ్చింది. అసలు పార్టీ వేర్ చాలా బాగుంది. ఎవరిదైనా ఫంక్షన్స్ ఉన్నా వేసినా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. దానిపైన టాప్ అండి, చాలా బాగుంది అసలు. పిల్లలు వేసుకుంటే నాకు చాలా బ్రైట్గా అనిపించింది. మా అమ్మాయి వేసుకున్నప్పుడు షాప్లో అయితే తన కలర్కి చాలా బాగుంటుందని తీసుకున్నాను. అది కొంచెం చున్నీ కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది అసలు. రేట్ కూడా పెద్ద అంత పడలేదు. సో తర్వాత నేనైతే మా బాబుకి ఏం తీసుకున్నానో చూపిస్తానండి. బాబుకి కూడా చాలా బాగున్నాయి, అంటే ఫెస్టివల్ ట్రెడిషనల్ వేర్. ఇది కొన్ని బ్లూ కలర్ ఒకటి కుర్తా తీసుకున్నాను.
ఇంకొకటి మెరూన్ కలర్ కూడా తీసుకున్నాను, వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి, చాలా బాగున్నాయి. ఇద్దరు డ్రెస్సెస్ అయితే నాకు చాలా అంటే చూడంగానే అసలు బాగా అనిపించినాయి. కలర్స్ అవి బ్రైట్గా బాగున్నాయి. పిల్లలు అయిపోయినాక ఇదిగోండి నేను శారీస్ తీసుకున్నాను, 2 శారీస్. ఎల్లో అండ్ పింక్ ఆల్రెడీ ఉంది నా దగ్గర, మా మ్యారేజ్ డేకి కొన్నారు మా హస్బెండ్. బట్ ఎందుకో నాకు ఈ కలర్ మళ్ళీ తీసుకోవాలనిపించిందండి, చూడంగానే నచ్చింది. సో తీసి నేను ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది. ఆ పింక్ కలర్ బ్లౌజ్ అసలు వర్క్ చేసుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇదే కలర్ కాంబినేషన్ సేమ్ ప్రింట్తో ఉంది శారీ. బట్ కొంచెం ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అదంతా కొంచెం ఏదో పడిపోయి పాడైపోయింది, అందుకనే మళ్ళీ నేను అదే సేమ్ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నాను. సో ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయించలేదు. ఆ శారీ పైన బ్లౌజ్ దీనికి వేసేసుకుంటాను, సరిపోతుంది. సో ఇదైతే ఎందుకో నచ్చిందండి నాకు. కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తక్కువ ఉన్నాయి. సో మామూలుగా జస్ట్ పార్టీ వేర్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు సింపుల్గా ఉంటుందని తీసుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు, బాగా నచ్చింది, ఓకేలే తీసుకుందాం అని తీసుకున్నాను. సో ఈ 2 శారీస్ అయితే నేను తీసుకున్నాను. మరి మీరేమేమి తీసుకున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పేసేయండి కామెంట్లో. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నా శారీస్, పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయో చెప్పండి, ఓకేనా. నా లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఖచ్చితంగా. షార్ట్ అయితే చాలా బాగా చూస్తున్నారు, బట్ లాంగ్కి కొంచెం తక్కువ మంది చూస్తున్నారు. సో ఇలా లాంగ్ వీడియోస్ కూడా చూసినట్టయితే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే ఎవరిమైనా మనం తీసుకునేది ఒకటి అమౌంట్ ఎర్న్ చేయడానికి కదా. సో నేను కూడా అలాగా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే కన్నా ఏదో ఒకటి మనకంటూ కొంచెం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు కదా అన్న చిన్న థాట్తోనే నేను స్టార్ట్ చేశాను. సో ఖచ్చితంగా నా లాంగ్ వీడియోస్ కూడా మీరు మర్చిపోకుండా వాచ్ చేయండి, ఓకేనా. ఉంటానండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ మాత్రం చేయండి. బాయ్.